హాయ్ అస్పిరెంట్స్, నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్. మరి ఏ రోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. పొడవైన తీరరేఖ గల రాష్ట్రాల ఆరోగ్య క్రమాన్ని గుర్తించండి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. క్వశ్చన్ మంచిగా చూడండి. పొడవైన తీరరేఖ గల రాష్ట్రాలు ఆరోహణ క్రమము. సో ముందుగా అవరోహణ ఆరోహణ అంటే చూడాలి. అవరోహణ అంటే 5 అక్షరాలు, పెద్దలు వచ్చి చిన్న. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద. సో మరి తీరరేఖ రాష్ట్రాలు చిన్న నుంచి పెద్ద ఏంటో చూద్దాం. తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రం ఆప్షన్ ఏదో చూసినట్లయితే తమిళనాడు 907 కిలోమీటర్లు. ఓకే. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు. మరి మహారాష్ట్రకి వచ్చేసరికి చూసినట్లయితే 715 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో ఇది రాంగ్ ఆన్సర్ చెప్పుకోవచ్చు ఈ ఆప్షన్. మరి తర్వాత మహారాష్ట్ర. సో చాలా తక్కువగా ఉంటుంది, 700 కిలోమీటర్లు. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 974 కిలోమీటర్లు. ఓకే. ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు 907 కిలోమీటర్లు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో మూడో ఆప్షన్ చూసినట్లయితే మహారాష్ట్ర 700 చిల్లర, తమిళనాడు 907 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు, గుజరాత్ 1214 కిలోమీటర్లు. అంటే చిన్నది దానికంటే ఎక్కువగా, దానికంటే ఎక్కువగా, దానికంటే ఎక్కువగా గుజరాత్. సో కరెక్ట్ వన్ ఇన్ థర్డ్ ఆప్షన్ మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. అంటే పొడవైన తీరరేఖ రాష్ట్రాలు ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువగా గుర్తించడం జరిగింది. ఇది థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరిన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.